హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఒక వీడియోని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటనుకుంటున్నారా? వంటల వీడియో ఏం కాదండి. చక్కగా వీకెండ్ ఫ్యామిలీతో బయటికి వెళ్ళి కొంచెం షాపింగ్ అది చేసుకొని వచ్చాం. అది ఎలాగా ఏంటి అనేది మీకు చూపిస్తాను. చూడండి మాకు దగ్గరలో ఉన్న ఒక విశాల్ మార్ట్ అని షాపింగ్ మాల్. దీనిలో అన్ని రకాలు దొరుకుతాయండి. ఇక్కడ మా వాళ్ళు చూడండి, మా చెల్లెలు వాళ్ళ అబ్బాయి, మా అబ్బాయి, మా అమ్మాయి, మా వారు, ఇంకో చెల్లెలు వాళ్ళ అబ్బాయి, నేను వీడియో తీసుకుంటున్నాను కదా, అందుకని నేను అందులో లేను. అందరం కలిసి వీకెండ్ కొంచెం మా పిల్లలు కాలేజీకి వెళ్ళడానికి బట్టలు కావాలి. మా చెల్లెలు వాళ్ళ పిల్లలు వచ్చారు, వాళ్ళ కోసం షాపింగ్ కోసం వచ్చాం. చూసారా, ఫ్యామిలీతో వీకెండ్ కొంచెం ఇలా చేంజ్గా వస్తే బాగుంటుందని నన్ను కూడా లాక్కొచ్చేసారు వీళ్ళు. చక్కగా అందరం కలిసి ఇలా షాపింగ్ అని వచ్చాం. చూడండి, వెళ్తూ ఉన్నాము. వీళ్ళు పైకి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు నాకు అసలు అర్థం కావట్లేదు. ఇదంతా లేడీస్ది అనమాట. లేడీస్ది ముందు వాళ్ళ కోసం వచ్చాం కదా, అయినా ఒక వీడియో తీసుకుంటామంటే వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. చూడండి, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, లేడీస్ డ్రెస్సులు అన్నీ ఇక్కడ ఉన్నాయి. చూసారా, లేడీస్ కోసం వెళ్తాం, మేము జెంట్స్ కోసం వెళ్తున్నాం అంటే మీరు అర్థం చేసుకోండి. అందరూ ఎప్పుడు లేడీస్ రంగానే లేడీస్ అని అనుకుంటారు అందరు కదా. లేడీసే కాదండి, జెంట్స్కి కూడా షాపింగ్ చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడు చూడండి, మా వాళ్ళు ఎంత షాపింగ్ చేస్తారు. చూడండి, వాళ్ళు ఉన్నారనుకో, నేను ఫస్ట్ ఫ్లోర్కి వచ్చా. ఇక్కడ పిల్లలవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూశాను ఎవ్వరూ లేరు. ఇంకెక్కడికి వెళ్ళారా అని ఎత్తుక్కుంటూ మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను. చూడండి, స్టెప్స్ మీద కూడా అన్నీ ఎలా ఉన్నాయి, ఎంత షాపింగ్. వెళ్తూ ఉన్నాను. ఇంకో ఫ్లోర్కి వచ్చాను. ఇలా వీడియో తీసుకుంటూనే వెళ్తున్నాను, ఎక్కడ కనిపిస్తారో అని. ఈ ఫ్లోర్కి వచ్చానా, ఇక్కడ కూడా కనిపించలేదు. చూడండి, మొత్తం వెతుక్కుంటున్నాను నేను. వెతుక్కొని చివరికి చూద్దామని జెంట్స్ దానికి వచ్చేసానండి. అదిగో ఇక్కడ ఉన్నారు చూడండి. ఇక మా చెల్లెలు వాళ్ళ పిల్లలు. వీడు ఇగో చాటు నుంచి చూస్తున్నాడు మావాడు. ఇక వీడు మా చెల్లెలు వాళ్ళ అబ్బాయి, వీడు మా అబ్బాయి. ఇగో అక్కడ ఉన్నాడు ఇంకో చెల్లెలు వాళ్ళ అబ్బాయి, మా వారు. సీరియస్గా షాపింగ్లో మునిగిపోయారు. అసలు నేను వచ్చాననే సంగతే మర్చిపోయారు. చూడండి, నేను ఇలా వీడియోలు తీసుకుంటూ నిదానంగా వస్తున్నా, నన్ను వదిలేసేసారు. చూడండి, ఎవరికి కావాల్సిన షాపింగ్ వాళ్ళు చేసేసుకుంటున్నారు. చూడండి, అంతలా వైపు వెళ్ళిపోయారు. ఎవరికి ఇష్టమైన వాళ్ళు చూసేసుకుంటున్నారు. చూసారా, లేడీస్ని అంటారు కదండి, జెంట్స్కి మాత్రం షాపింగ్కి ఏం తక్కువ. వచ్చారంటే అసలు పక్కనున్న మనుషుల్ని మర్చిపోతారు. చూడండి, నేను ఉన్నాననే విషయమే మర్చిపోయారు. నేను వీళ్ళతో పాటు వీడియోలు తీసుకుందామని ట్రై చేస్తుంటే వీళ్ళు అసలు ఎటు వెళ్ళారో అర్థం కావట్లే. అందుకని ఈసారి మొత్తం ఒకసారి షాపింగ్ అంతా మీకు కూడా ఒకసారి ఈ షాప్లో ఏమేమి ఉంటాయో ఒకసారి చూపిద్దామని మొత్తం ఒక చిన్న వీడియో తీసుకుందాం అనుకొని ఇలా స్టార్ట్ చేశాను. చూసారా, అన్నీ డిస్కౌంట్ రేట్లు చక్కగా ఎంత బాగా అంతా. చూడండి, ఇక్కడ ఒకడు ఉన్నాడు. వీడు ఏదో ట్రయల్ రూమ్లో ట్రయల్ వేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. చూడండి, ఇంకా మొత్తం చూసుకుంటా వస్తున్నా. నాకైతే వీళ్ళు ఎక్కడ కనిపించట్లా. ఎవరికి ఇష్టమైంది ఎక్కడ ఉన్నాయో ఎత్తుక్కుంటా పోతున్నారు. మా అమ్మాయి అయితే లేడీస్ దానికి వెళ్ళిపోయి ఇంత అక్కడ ఎత్తుక్కుంటుంది. వీళ్ళందరికీ చూడండి, చివరికి షూస్ ఇవన్నీ కూడా ఇక్కడ లేని అంటూ ఉండవండి, అన్నీ ఉంటాయి. మనం ఆన్లైన్ షాపింగ్ అని అన్నీ ఆన్లైన్లో చేస్తూ ఉంటాం కానీ చూడండి, డైరెక్ట్గా మనం చూస్తే ఎప్పుడైనా క్వాలిటీ అదంతా చేత్తో పట్టుకొని చూసుకొని తీసుకుంటాం కదా. ఎలాగైనా అలా తీసుకున్నది బాగుంటుంది కదా. ఆన్లైన్లో తీసుకుంటాము, మళ్ళీ సెట్ అవ్వదు, మళ్ళీ రిటర్న్ చేస్తాము, మళ్ళీ తీసుకుంటాము, మళ్ళీ రిటర్న్ చేస్తాము. ఇదే ఇక్కడికి వస్తే చూడండి, ఇన్ని వెరైటీలు ఉంటాయి కదా. ట్రయల్ రూమ్ కూడా ఉంటుంది. చక్కగా తీసుకొని ట్రయల్ రూమ్లోకి వెళ్ళి అన్నీ చూసుకున్నాం అనుకోండి, మనకు కరెక్ట్గా ఫిట్ అయినవి చూసి తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవటం, టైం వేస్ట్ కదా. అలా అని నేనేం ఆన్లైన్ షాపింగ్ చేయనని చెప్పట్లేదు. కాకపోతే ఇలాంటి చేయను, కొంచెం వేరే ఐటమ్స్ చేస్తూ ఉంటాను. ఇలాంటి ఎలాగైనా ఆన్లైన్లో తీసుకుంటే ప్రాబ్లమేనండి. ఇవే కాదు, చూడండి వంటకు సంబంధించి అని చూడండి, కుక్కర్లు, మిక్సీలు ఇవన్నీ కూడా మనం డైరెక్ట్గా చూసి తీసుకోవచ్చు కదా. ఇక్కడ దొరకను అంటూ ఉండవండి. ఒక ఫ్యామిలీకి మొత్తానికి ఏమేం కావాలో చెరొక సరుకులేంటి, మిక్సీలేంటి, బాండీలు, స్టవ్లు కూడా చూడండి, బట్టలు, చెప్పులు, ఇంకేమి ఇదిగో సూట్ కేసులు. చూసారా, అన్నీ ఒకే చోట. మన పాతకాలంలో అయితే మామూలుగా అంత ముందు అయితే ఏమయ్యేది, ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే ఆ షాప్కే వెళ్ళాలి. సూట్ కేసులు ఇవిగో చూడండి, సూట్ కేసులు తీసుకోవాలనుకోండి సూట్ కేసుల షాప్కే వెళ్ళాలి. బ్యాగులు, పిల్లలకి స్కూల్కి కాలేజీలకి ల్యాప్టాప్ బ్యాగులు అన్నీ ఇవన్నీ డిస్కౌంట్. మావాడు ఒకటి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని వస్తున్నాడు చూడండి. ఇంకొకటి సెలెక్ట్ చేసుకుంటున్నాడు, వాడికి కావాల్సింది వాడు. చూసారా, మా వారు ఆయన ఏందో చూసుకుంటున్నారు. వీడు ఒక సెలెక్షన్. మా అల్లుడు ఆయన
వాళ్ళకి కావాల్సిన ఎవరికి కావాల్సిన వాళ్ళు ఎత్తుకుంటున్నారు, సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఏదో షాప్ అంతా తిరిగేస్తూ ఉన్నారు. మా వాడు జుట్టు పట్టుకొని ఏం తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాడు. చూడండి చక్కగా ఆ అబ్బాయిలకి ఏమి తక్కువ ఏమి నాకు తెలియక అడుగుతానండి. ఆడవాళ్ళని ఎప్పుడు అందరూ ఆడిపోసుకుంటారు. ఏందో షాపింగ్ అంటే ఆడవాళ్ళు తెగ చేసేస్తారని. ఇది చూడండి ఇప్పుడు ఒక్కోళ్ళు వాళ్ళకి నచ్చినవి వాళ్ళు తీసేసుకుంటా ఎలా బిజీగా ఉన్నారో నన్ను కూడా పట్టించుకోకుండా. నేనైతే ఏం కొంటలేదండి. ఇగో చూసారా మా వాడితో మొహం దాచుకున్నాడు. ఇగో మా వాడికి ఏం తీసుకోక అర్థం కాక తలకాయ కొక్కుంటున్నాడు ఏం తీసుకోవాలా అని. అగో వాళ్ళ నాన్న చూపిస్తూ ఉన్నాడనమాట. ఇది బాగుందేమో చూడు, ఇది బాగుందేమో చూడని. ఇలా వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. చూడండి బెల్ట్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ లేని ఏమి లేవండి, అన్నీ ఉంటాయి. అదే కొత్తగా పెళ్ళైన వాళ్ళు వస్తే వాళ్ళ ఫ్యామిలీకి మొత్తానికి ఇగో ఈలోపు మా అమ్మాయి చూడండి, అమ్మాయిలు దానికి వెళ్ళింది కొన్ని టాప్స్ పట్టుకొచ్చేసింది. ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, ఇది ఊరికే ట్రైల్ చూడటానికి తెచ్చాను ఉంది. ఉట్టిదే మొత్తం వేసేసుకుంది దానిలో. వీళ్ళిద్దరు చూడండి ఆడుకుంటున్నారు, ఇక్కడ ట్రాలీతో ఆడుకుంటున్నారు. ఇగో చూడండి ఈడొక చెల్లెలు వాళ్ళ అబ్బాయి, వాడొక చెల్లెలు అబ్బాయి, ఆ అబ్బాయి మా అబ్బాయి అనమాట. ముగ్గురు కలిసి చూడండి సందడి అక్కడ మాల్లో కూడా ట్రాలీతో ఇలా ఆడుకుంటున్నారు. చూసారా ఎవరికి వాళ్ళదన్నట్టుంది. నా గోల నేను వీడియోలు తీసుకుంటూ నా గోలలో నేను ఉన్నాను. చూడండి ఇక్కడ అన్నిటికీ ఇప్పుడు వంటకు సంబంధించి అలాగే పిల్లలకి చూడండి స్కూల్స్ పంపించడానికి వాటర్ బాటిల్స్, చక్కగా లంచ్ బాక్సులు అన్నీ ఏమి లేని అంటూ ఉండమండి. చూసారా లంచ్ బాక్సులు కాలేజీలకి కానీ స్కూల్స్కి కానీ పంపించడానికి. అలాగే చూడండి ఎన్ని వెరైటీలు ఉన్నాయో. చెట్లు ఇవి కూడా ఉన్నాయి చూడండి, మనం డెకరేషన్కి వాటికి కూడా వాడుకోవచ్చు. అలాగే ఇంట్లో వంటకు సంబంధించిన ఆయిల్స్ ఏంది, బిస్కెట్లు ఏంది, పిల్లలకి స్నాక్స్ అన్నీ ఉన్నాయండి. మనం నెలకు ఒకసారి ఇక్కడికి వచ్చామంటే మనకి ఇంట్లో కావాల్సిన అన్నీ కొనుక్కొని వెళ్ళచ్చు. సరుకులు కానీ ఇంకా కావాల్సిన సామాన్ కానీ ఏదైనా సరే అన్నీ ఇక్కడే ఉండిపోతాయి. ఈ చిన్నప్పుడు మా పిల్లల్ని ఇలా తీసుకొస్తే అండి ఇవన్నీ చూడకుండా మొత్తం ట్రాలీలు వేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి కావాల్సినవన్నీ తీసేసుకుంటా నిండిపోయేది. మేము వాళ్ళు చూడకుండా చిన్నగా ఒక్కొక్కటి తీసేస్తూ ఉండేవాళ్ళం. చూడండి ఎన్ని స్నాక్స్ కానీ అన్నీ ఇక్కడ ఉండని అంటూ ఏమి ఉండవు. చూసారా కూల్ డ్రింకులతో సహా. మా వాడు ఫోన్ మాట్లాడుకుంటానే వాడికి కావాల్సినవి ఏయో ఎత్తుక్కుంటున్నాడు. చూడండి ఎంత పెద్దగా షాపు, అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవి చూసారా పప్పులు బియ్యాలు అవి ప్యాకెట్లే కాకుండా ఇలా లూజ్గా కూడా దొరుకుతాయి. చూసారా ఇగో ఇలా లూజ్గా కావాలన్నా కూడా ఇలా మనం చూసి తీసుకోవచ్చు. ఈ రోజులు ఇవి కూడా ఆన్లైన్లోనే కొనేస్తున్నాం కదా, ఇలా డైరెక్ట్గా కూడా ఇలా తీసుకోవచ్చు. చూసారా ఇవి కొలిచి ప్యాక్ చేసి కూడా ఇస్తారనమాట. రేట్లు కూడా అన్నీ అక్కడే ఉంటాయి, మనం ఎవరిని అడగాల్సిన అవసరం కూడా ఉండదు. చూడండి ఎంత పెద్ద షాపే కదా. అన్ని ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క వెరైటీలు ఉంటాయి అన్నమాట. లేడీస్తో ఒక ఫ్లోరు, జెంట్స్తో ఒక ఫ్లోరు, పిల్లలతో ఒక ఫ్లోరు, ఇలా సరుకులు ఇవన్నీ ఒక ఫ్లోర్లో. ఇది చూసారా ఇంత పెద్ద షాప్లో మనం ఏం కొనాలని కన్ఫ్యూజ్ కూడా అవుతుంది. ఇవన్నీ ప్లాస్టిక్ చూసారా. అదే నెలకు ఒకసారి ఇలా వచ్చామంటే మనకి ఇంట్లో ఏదైనా లేకపోయినా కూడా మగ్గులు బకెట్లు అన్నీ ఏం కావాలన్నా ఇక్కడ ఉంటాయండి. ఇలాంటి షాపుల్లో అయితే మనకి వేరే వేరే ఎత్తుక్కోకుండా ఇంకో షాప్కి వెళ్ళాలి అనుకోండి. ఇగో చూడండి భోజనానికి కానీ పింగాణి ఐటమ్స్, ప్లేట్స్, బౌల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. వాటర్ బాటిల్స్ చూసారా ప్లేట్లు అన్నీ కూడా ఏదో ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వాలన్నా గిఫ్ట్ ఐటమ్స్ కూడా అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇగో స్టీల్ సామాన్ కూడా చివరికి స్టీల్ సామాన్ కూడా మనకి ఏమేమి కావాలంటే చూడండి. మా వాడికి అన్నీ అయిపోయినాయి ఏమో స్టీల్ సామాన్ దగ్గరికి వచ్చేసాడు చూడండి. ఇవి కూడా చూస్తున్నాను కప్స్, అవి వాళ్ళ కాఫీలు తాగడానికి వాటికి కూడా కప్స్ కావాలి కదా. చూడండి గరిటలేంది, స్పూన్లేంది, ఇంకా చాకులేంది, అన్నీ బాండీలు చూసారా ఎన్ని వెరైటీలు ఉన్నాయో. అన్నీ ఒకే చోట దొరుకుతాయండి. షాపింగ్ చేసి అలసిపోయి బయటకు వచ్చేసాము. వచ్చేసి చూడండి బయట ఎంత ట్రాఫిక్ ఉందో. రోడ్డు దాటాలంటేనే కష్టంగా ఉంది. బాగా అలసిపోయాం కదా, కొంచెం వెళ్ళి టీ తాగుదామని వచ్చిన టీ తాగుదామని చెప్పి టీ కాఫేకి వచ్చేసాం. చూసారా ఇక్కడికి వచ్చేసి ఇది చిన్నదైనా కూడా ఎప్పుడు రష్గా ఉంటుంది, చాలా బిజీ. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాం. చూడండి మేము కూర్చున్నాం. ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు. ఇగో మా అబ్బాయి, మా వారు, ఇగో మా చెల్లెలు వాళ్ళ అబ్బాయి, ఇంకా వెనక ఇంకొస్తున్నాయి. ఇగో మా అల్లుడు, ఇగో ఇంకో చెల్లెలు వాళ్ళ అబ్బాయి, అందరూ వచ్చేసారు. చూసారా మా అమ్మ ఇంకా వెనక వస్తూ ఉంది. అందరం ఫ్యామిలీతో వీకెండ్ చూసారా చక్కగా ఇది ఒక గెట్ టుగెదర్ అయిపోయిందనమాట. మా అమ్మాయి వచ్చేసింది, ఈవిడ హడావుడి, ఈమె హెడ్ అందరికీ. ఇప్పుడు ఏంటి టీ తాగుదామా, స్నాక్స్ తీసుకుందామా ఏంటని అందరు డిస్కషన్. చూసారా ఒక టీ తాగుదామని వచ్చాము, ఏదో అలసిపోయాములే షాపింగ్ చేసి అని. నేను కూడా ఇక్కడే ఉన్నాను చూసారా.
అందరం కలిసి ఇలా టీ తాగటం కోసం కూర్చొని ఏం టీ తాగాల ఏమైనా స్నాక్స్ కావాలా డిస్కషన్ పెట్టి అంతా చూడండి చాట్ దానికోసం ఒక టీ కోసం మళ్ళీ మెనూ చూడటం చూసుకొని డిస్కస్ చేసి 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 నాకైతే ఇంకా ఎంతసేపు కానివ్వండి అని చెప్తాను తొందర చేస్తూ ఉన్నాను. చూసారా చివరికి లెమన్ టీ ఒకటి ఆర్డర్ చేశారండి. లెమన్ టీ కొంచెం హెల్త్కి బాగుంటుంది, బయట వర్షం పడుతూ చల్లగా కూడా ఉంది. చూసారా దీనిలో సబ్జా గింజలు వేసి ఇస్తారు. చూడండి ఎంత వెరైటీగా ఉంది, చాలా బాగుంటుందండి. చల్లగా ఉన్న వాతావరణానికి ఇలా వేడివేడిగా ఇలా లెమన్ టీ తాగుతుంటే చాలా బాగుంది, గొంతుకు కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. చూసారా చాలా చాలా బాగుంది. చూడండి ఎప్పుడైనా మీరు కూడా తాగారా ఇలాంటిది? తాకపోతే ఒకసారి ఎప్పుడన్నా అవకాశం ఉంటే ట్రై చేయండి. దీనిలో సబ్జా గింజలు వేసి ఇస్తున్నారు చూడండి. నేను షాప్కి వెళ్ళాను కదా, అక్కడ అన్నీ చూస్తూ చూస్తూ మా అమ్మాయి చూడండి ఒక్కో ఏలికి ఒక్కో నెయిల్ పాలిష్ ట్రైల్ అని వేసిందండి. చూడండి అన్ని చేతులకి ఒక్కోదానికి ఒక్కో కలర్ ఉంది. ఊరికే ట్రైల్ కోసం వేసుకొని వచ్చాం. ఎలా ఉందో చూడండి, బాగుందా? చూసారా టీ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉందండి. ఎలా ఉందండి? వీకెండ్ పిల్లలు ఎప్పుడు ఫ్రెండ్స్తో వెళ్తానే ఉంటారు కదా, వీకెండ్ ఇలా ఫ్యామిలీతో వెళ్తే వాళ్ళకి కొంచెం ఫ్యామిలీతో కలవటం అంతా కూడా బాగుంటుంది. బయటికి వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. చాలా చాలా బాగుంటుంది కదా. పిల్లలకి ఇలాంటివి నేర్పితే చక్కగా పేరెంట్స్తో కూడా ఎంజాయ్ చేస్తారండి. ఎలా ఉందండి? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.